కుడి చేత్తో వెనక ఆడు ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట, ఇండస్ట్రియల్ జోన్ పెడతా, మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడ మాట్లాడిండు. ఒక దిక్కేమో ఆయన్నే అంటాడు తొండలు గుడ్లు పెట్టని భూములు మా కొడంగల్ భూములు, అక్కడ నేను పరిశ్రమ పెడుతుంటే మీకు ఏమైంది అంటున్నాడు. అనగానే నిజంగా నాకైతే మనసులో ఎక్కడో నొచ్చుకున్నది. అరే కొడంగల్ రైతులు ఎవరన్నా మాట్లాడతారా అనుకున్నా నేను. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయి వీడియో పెట్టింది తెల్లారికి. తొండలు గుడ్లు పెట్టవన్నావు కదా, మరి ఇదేందా అని వడ్లు ఇట్లా చేతిలో పట్టుకొని, ఇవేందా రేవంత్ రెడ్డిగో నేను చేన్లో నిలబడ్డా, ఇవేంటి వడ్లు కాదా, ఇవి తొండల గుడ్లా అని చెప్పి ఆమె అడుగుతుంటే మరి ఆ చైతన్యానికి నిజంగా కూడా సలాం కొట్టాలనిపించింది. ఇవాళ నేను మీతో మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళ అన్న ఉన్నాడుగా తిరుపతి రెడ్డి అనే ఒక అరాచక శక్తి, పోలీసు వాళ్ళని వేసుకొని అధికారులను వేసుకొని, వాడు మెంబర్ కూడా కాదు కనీసం, వాడేదో పెద్ద పీకుడు గల్లక తిరుగుతున్నాడు అక్కడ. నేను ఆగది ఇది ఆగది ఇదేం మేము చూస్తాం. ఎవడు నువ్వు చెప్పేందుకు అసలు? నువ్వు వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, కౌన్సిలర్ కాదు, ఏ పదవి లేదు. నువ్వు వచ్చి అంతు చూస్తాం, మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాం, వెనుకకు దగ్గం. అసలు ఎవరు నువ్వు చెప్పేందుకు? ముఖ్యమంత్రి అన్న అయితే ఇక మొత్తం ఆ నియోజకవర్గానికి రారాజా, చక్రవర్త. అందుకే తిరుపతి రెడ్డికి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అహంకారంతో విర్రవీగుతున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడగండి. అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా, అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటున్నాడు. అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు. అదాని సిమెంట్ ప్లాంట్ పెడతాడట, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతాడట అక్కడ. నేను అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. రేవంత్ రెడ్డిని అడగండి, ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాలు జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా, ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ, అదాని పరిశ్రమ తెచ్చి గన్ల పెట్టు, అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా. ఎందుకంటే సొంత ఊరు మీద ప్రేమ ఉండాలి కదా, మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరు మీద కూడా ప్రేమ ఉండాలి కదా, కల్వకుర్తి తాలూకా మీద. అక్కడ పెట్టు మరి నీ భూములలో. రైతులకు ఇస్తానంటున్నావు కదా 20 లక్షలు, నువ్వు తీసుకో 20 లక్షలు, మీదికెళ్ళి 5 లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం. 500 ఎకరాలు అంటున్నావు కదా, ఎకరానికి ఒక 5 లక్షలు ఇస్తాం, తీసుకో. చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి? ఇస్తాడా ఆయన భూమి? ఆయన భూమి ఇయ్యడంట. కానీ పేద రైతుల భూములు, గిరిజనులు, దళితులు, బీసీలు, నేను కలిసిన అందరినీ, అందులో ఒక పిల్లగాడు పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు, ఆయనను కూడా తీసుకుపోయి లోపల వారేసారు. రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు. నేను అడిగిన, నువ్వేడికెళ్ళి వచ్చినారో భయ అన్న, నేను డ్యూటీకి పోయినా ఈ ప్రభుత్వమే చెప్పింది కులగణన చేయమని చెప్పింది, నేను ఎక్కడో పక్క మండలంలో పనిచేస్తున్నా, ఊరికి వచ్చినాక సాయంత్రం నన్ను కొంట పోయినారు. అంటే నిన్నెట్లా తీసుకుపోయినరా పోయి అంటే, నేను చూడన్నా ఇక నేను ఆడ పోయి వచ్చినా, అయినా కూడా నన్ను కూడా తీసుకొచ్చిరన్నా అని చెప్పిండు. ఒక ఆయననే కాదు, ఇలా కేవలం దళితులు గిరిజనులే కాదు, విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా 25 ఎకరాలు 30 ఎకరాల పొలం ఉందంట, ఆయనను కూడా పట్టుకపోయాను. ఈ కులం ఆ కులం అని కాదు, రైతు కులం ఉండదు. ఆ రైతులను ఇవాళ చెరబట్టి, ఆ రైతులను జైల్లో పెట్టి, నేను నా భూమి నేను ఉంచుకుంటా అన్న ఒకే ఒక్క పాపానికి 35 రోజులు జైలా. మరి ఇట్లాంటి దుర్మార్గుని మనం క్షమించొచ్చా? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళు నిజంగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మిమ్మల్ని అందరినీ తయారు చేసిండు. నిజంగా ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనందరం అభినందనలు చెప్పాలి. దురదృష్టం కావాలే, రేవంత్ రెడ్డిని తుక్కు కింద అదే కాన్స్టిట్యూన్సీలో ఓడగొట్టాలి. దానికి మనం ఈ రోజు నుంచి ఒక్కొక్కలం ఆ లగచర్ల రైతుల కష్టం సాక్షిగా, వాళ్ళను జైల్లో పెట్టి ఏడిపించిన ఆడబిడ్డలను ఏడిపించిండు కదా, ఆ కన్నీళ్ల సాక్షిగా ఒక్కొక్కలం కేసీఆర్ లాగా కదులుదాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లా కదిలిండో ఒక్కొక్కరం కొడంగల్లో అట్లే కదులుదాం. మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, రేపు 90% బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నారు.
వస్తే సంతోషం, వస్తే సంతోషం. దబ్బన రాలేదనుకో నిరాశ పడకండి, నిరుత్సాహపడకండి, అయ్యో ఇట్లా అని చెప్పి ఆగం కాకండి. కొట్లాడదాం. ఇమ్మీడియట్గా ఎల్లుండే హైకోర్టు కోతాం. హైకోర్టులో ఎంత బెస్ట్ లాయర్ని పెట్టాలనో వాళ్ళని పెడతాం. మీకోసం కొట్లాడతాం, ఇడిచిపెట్టాం, ఎక్కడి దాకైనా పోతాం. మీ విషయంలో మీరు అనుమాన పడద్దు. రేపు ఖచ్చితంగా కొడంగల్లో మాత్రం ఈరోజు ఏదైతే నిర్బంధం పెట్టి నేనేదో నియంతను, నేనేదో రారాజును, చక్రవర్తిని, శాశ్వతంగా కొడంగల్కు నేనేదో రాజును అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో, కొడంగల్ సత్తాను, కొడంగల్ పౌరుషాన్ని మాత్రం రేపటి రోజున చూపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. 2018లో ఒకసారి మీరు చూపెట్టింది, కానీ తప్పు మేం చేసినాం. ఏం తప్పు చేసినాం? ఆడ మీరు తన్నుడు అంతే, ఇక్కడ వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు. ఇక్కడ గెలవనీయకపోతే ఇలా లొల్లే ఉండబోతుండే. 5,000 ఓట్లతో అడిమారి గుడి దెబ్బలో గెలిచిండు. ఇక గెలిచినాక ఇప్పుడు ఈ దరిద్రం చుట్టుకునేది మనకు. నేను మీ అందరికి ఒకటే కోరేది, ఎక్కువ టెన్షన్ పడకండి. మీకు మా తమ్ముడు అవినాష్ రెడ్డి కానీ, అదేవిధంగా మిగతా కొడంగల్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు కానీ, ఇంకా మిగతా నాయకులు కానీ అందరూ కూడా మీకు అండగా ధైర్యంగా ఉంటారు. నవీన్ ఉన్నాడు, ఇంకా చాలామంది మన జిల్లా నాయకులు కూడా ఉన్నారు. మన అక్క సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సత్యవతి గారు ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా, ఇప్పుడు 2 రోజుల నుంచి శాసనసభలో కూడా మీదే నడుస్తూ ఉన్నది, కౌన్సిల్లో మీదే నడుస్తున్నది. 2 రోజుల నుంచి కొడంగల్ తప్ప వేరే మాట ముచ్చట లేనే లేదు. ఇవాళ పొద్దున కొడంగల్ రైతులకు బేడీలేసి సంఖ్యలేసిన దానికి సంఘీభావంగా మన ఎమ్మెల్యేలు కూడా బేడీలు వేసుకొని కదులుతుంటే, దేశంలో ఇవాళ ఉండే ఇంగ్లీష్ ఛానళ్లతో సహా జాతీయ మీడియా కూడా ప్రముఖంగా చూపెడతా ఉన్నది. ఏం జరుగుతున్నది తెలంగాణలో అని అడుగుతా ఉన్నది. తప్పకుండా మనం అడగాలి. ప్రవీణ్ గారు అన్నారు, అక్క కూడా అన్నది, నాకు రాహుల్ గాంధీ ఇల్లు అడ్రస్ చెప్పు అని చెప్పి లగచర్ల జ్యోతి అడిగిందని. నిజంగా కూడా అడగాలి రాహుల్ గాంధీని. నువ్వు నాయకుడు అయితే, నువ్వు నిజంగా నాయకుడు అయితే రాహుల్ గాంధీ లగచర్లకు రా, కొడంగల్కు రా, ఇక్కడి బిడ్డలతో కూసో, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖుడు వాడు చెప్పే మాటలు విని ఆగమయ్యి నీ పార్టీ ఇప్పటికే బొందలపడ్డది. నీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలంగాణలో కోలుకోలేని విధంగా శాశ్వతంగా రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు దెబ్బతీస్తా ఉన్నాడు. నువ్వు ఇట్లే పోతే నీ పార్టీ మళ్ళీ కూడా లేవదనే మాట కూడా వారికి కూడా మనం చెప్పాలి, చెప్పుదాం. చివరిగా నేను ఒకటే ఒక్క మాట చెప్పి నేను మీకు ముగిస్తా. నేను చివరిగా ఒకటే ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా. రైతులను, లగచర్ల రైతులను విడుదల చేయాలి. దానికి సంబంధించి ఆ పోరాటం ఆగదు, కొట్లాడుతూనే ఉంటాం. ఇంకా 3 రోజులు అసెంబ్లీ ఉంది, అక్కడ కూడా వదిలిపెట్టాం. అదే మాదిరిగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. సలీం చెప్తున్నాడు, కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు, మన వాళ్ళని కూడా ఇంకా స్టేషన్లలో ఉన్నారని. ఇప్పుడు ఇక్కడ మేమందరం కూడా ఉన్నాం. ఇప్పుడే ఎస్పీ గారికి, మిగతా అధికారులకు కూడా మాట్లాడతాం. వారిని వెంటనే విడిపించే ప్రయత్నం కూడా చేస్తాము. వారిని వెంటనే మీరు తిరిగిపోయే లోపలనే వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం. చివరిగా కొడంగల్లో ఇంత శక్తివంతంగా మీరున్నారు, దయచేసి జావగారి పోకండి. నీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. మీకు ఎప్పుడు ఏ కష్టమున్నా ఊరికొస్తాం. ఇవాళ వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నామో నరేందర్ని కానీ, లగచర్ల రైతులను కానీ, మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది, మా అందరిది. ఇంకొక 2 ఏళ్లలో మీరు చూస్తున్నారు ఏదో కొత్త జమిలి ఎన్నికలను కూడా అంటాను. కాబట్టి దరిద్రం ముందే పోయినా పోతుంది. మనం అప్పటిదాకా 28 దాకా అవసరం లేదు, ముందే పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీ అందరికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.